మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహబూబ్ నగర్ ఎంపీ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండకు వచ్చారు. దీనికి సంబంధించి ఎన్నికల ప్రచారం కార్యక్రమం కావచ్చు లేదా బీజేపీ సంస్థాగత ఎన్నికల గురించి కావచ్చు ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. మేడం, అంటే ఉపాధ్యాయులు పట్టభద్రులు ఎవరు కూడా మేధావులు బీజేపీ వైపే మొగ్గు చూపుతుంటారనే ఒక ప్రచారం ఉంది, కానీ ఇటీవల చాలా ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో మొగ్గు చూపేయటం లేదు. మీరేమంటున్నారు కారణం? అంటే ఇక్కడ ఉపాధ్యాయులు కానీ పట్టభద్రులు కానీ జనరల్గా గతంలో ఏం నడిచిందంటే రూలింగ్ పార్టీ ఎవరుంటే వాళ్లకు ఆ క్యాండిడేట్లకు ఓటు వేయడం అనేది ఇక్కడ కొంచెం మనం చూస్తూ ఉన్నాం కొన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే వాళ్ళకి అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే రూలింగ్ పార్టీ ఒక బెదిరింపులకు వాటికి ఏం చేస్తుందో ఇబ్బంది పెడుతున్నటువంటిది ఒక సైలెంట్గా వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ డోర్లో వాళ్ళ మీద పెద్ద ఇది నడిచేది. సో కాబట్టి అప్పుడు ఎప్పుడు రూలింగ్ పార్టీలు ఎవరు ఉంటే వాళ్ళకి ఓట్లు వేస్తూ వచ్చినారు వాళ్ళు. సో ఇవాళ అందరూ కూడా ఆలోచన పరులు. ఈరోజు అందరూ చూస్తూ ఉన్నాం, పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ ఈరోజు గొంతు విప్పకపోతే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఎప్పుడు కూడా భజన చేస్తే ఆ భజన వల్ల ఉపయోగం అయ్యేది కూడా ఏం లేదు. కాబట్టి తమ సమస్యల పైన గళం విప్పినప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి ఉపాధ్యాయులు పట్టభద్రులు అందరూ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఒక ప్రతిపక్ష పార్టీగా, భారతదేశంలో ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో అధికారం ఉన్నటువంటి పార్టీగా, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీగా పట్టభద్రులను ఉపాధ్యాయులను కోరుతా ఉన్నది. తెలంగాణ యొక్క ప్రభుత్వం యొక్క అనేకమైనటువంటి హామీలను వాళ్ళు తుంగలో తొక్కి ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు కానీ పట్టభద్రులకు ఇచ్చిన హామీలు కానీ అన్నిటి కూడా వాళ్ళు మోసం చేసిండి ఇవాళ. కాబట్టి అవన్నీ వాళ్ళకి తెలుసు. మనం కొత్తగా ఇంతసేపు రిపీట్ చేయాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకి అన్నీ తెలుసు. కాబట్టి మీ యొక్క సమస్యలను పరిష్కరించాలనేటటువంటి గొంతు శాసనమండలిలో ఉండాలి. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడానికి నేను ఇక్కడ ఈరోజు హన్మకొండకు రావడం జరిగింది, వరంగల్కి రావడం జరిగింది. సో వారిని అందరినీ మీ ద్వారా నేను కోరుతా ఉన్నా, ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపియండి. మంచి వ్యక్తి, అనుభవం ఉన్నటువంటి వాడు, ఉపాధ్యాయుల సమస్యలు తెలిసినటువంటి వాడు. కేవలం ఉపాధ్యాయుల సమస్యలే కాదు, విద్యా సమస్యలు కూడా తెలిసినటువంటి వారు. విద్య అనేది ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించిందే కాదు, కాలేజ్ ఎడ్యుకేషన్, యూనివర్సిటీ వీటన్నిటికి సంబంధించినటువంటి విషయాలు. అన్నిటిపైన కూడా పరిష్కారం కావాలంటే ఖచ్చితంగా సర్వోత్తమ్ రెడ్డి గారిని గెలిపండి. మా వాయిస్, భారతీయ జనతా పార్టీ వాయిస్ ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వినిపించేటువంటి అవకాశం కలిసి ఈ వాదం బలంగా వినిపిస్తున్న పరిస్థితుల్లో ఇంకా ఓసీ అభ్యర్థులనే బీజేపీ ప్రకటిస్తుందని ఒక విమర్శ ఉంది. ఇది కొందరు తమ స్వార్థ రాజకీయాల కోసం కొన్ని మాట్లాడుకునేటటువంటి మాటలు మాత్రమే. ఇవి కొందరు రాజకీయం కోసం చేసేటటువంటి మాటల పైన ఏ పార్టీలు ఆ పార్టీలలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలే కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులలో ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి ఏమంటారు వాళ్ళకు యాక్సెప్టెన్సే కావచ్చు, ఇవన్నిటిని డిసిషన్ అన్నిపైన ఆధారపడి పార్టీ నిర్ణయాలు తీసుకుంటుంది. మీ నియమావళి ప్రకారం సంస్థాగత ఎన్నికల ప్రక్రియ పూర్తయింది అన్ని జిల్లాల్లో. రాష్ట్ర అధ్యక్ష పదవికి మీ పేరు వినపడుతుంది, ఎందుకు ఆలస్యం అవుతుంది? దిస్ ఆల్ ప్రొసీజర్. ఇది మొత్తం ఒక్క తెలంగాణనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడిని ఒక్కొక్కటిగా నియమిస్తూ పోతారు. అదేవిధంగా తెలంగాణ కూడా తప్పకుండా తొందర లోపలనే అవుతుంది. రాష్ట్రం అవుతుంది, జాతీయ స్థాయిలో కూడా అధ్యక్ష పదవి అన్నీ కూడా ఈ నెలలోనూ అయిపోతాయి. ఫస్ట్ వీక్ లోపలికి అన్నీ అయిపోతాయి. మీరు ఉప ఎన్నికల గురించి ప్రెస్ మీట్లో తప్పనిసరిగా చెప్పారు. సీఎం గారు మాత్రం బహిరంగ సవాల్ విసిరారు. మరి ఆ సవాల్ని స్వీకరిస్తారా? ఉప ఎన్నికలు కాకుండా చర్చ కోసం, అభివృద్ధి చర్చకు ఒకటే నేను ఆన్సర్ ఇచ్చిన. అభివృద్ధి కానీ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కానీ నెరవేర్చినందువల్లనే నరేంద్ర మోదీ గారిని 3వసారి దేశ ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు. వారికి నేను ఛాలెంజ్ విసురుతున్నా, మీరు నిజంగానే కనుక ప్రజల అభిప్రాయం మీ పరిపాలన బ్రహ్మాండంగా ఉందనుకుంటే మీరు ఎవరెవరినైతే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ మీ జేబులో పెట్టుకొని కూర్చున్నారో వారిని అందరితో రాజీనామాలు చేపియండి. మీరు ఉప ఎన్నికలకు వెళ్ళండి. దానిపైన ప్రజా తీర్పు ఏది ఉంటుందో ఆ తీర్పు ద్వారా మీ పరిపాలన బాగుందా లేదనేది అవే తేటతెల్లం చేస్తాయి కదా. దానికి ఎందుకు బెటర్ ఆయన నేను అదే ఛాలెంజ్ విసురుతున్నా, గో ఫర్ ఎలక్షన్స్, ఉప ఎన్నికలకు పోండి బస్.